ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడై ఉన్న వాక్యం అనగా బైబిల్. ఈ బైబిల్ను గూర్చిన 5 ఆసక్తికర విషయములు. బైబిల్ కేవలం 2 భాషలలో మాత్రమే రాయబడిందని మనం అనుకుంటాం. కానీ బైబిల్ 3 భాషల్లో రాయబడిన పరిశుద్ధ గ్రంథం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మొదటిగా పాత నిబంధన. దీనినే మనం ఓల్డ్ టెస్ట్మెంట్ అని కూడా అంటాం. ఈ పాత నిబంధనను దాదాపుగా హిబ్రూ భాషలో రాయటం జరిగింది. కానీ ఎజ్రా, దానియేలు ఈ 2 గ్రంథాలు మాత్రం హిబ్రూ మరియు అరమిక్ భాషలతో రాయటం జరిగింది. అదేవిధంగా క్రొత్త నిబంధనను గ్రీక్ భాషలో రాయటం జరిగింది. మీకు తెలుసా, మొట్టమొదటిసారిగా బైబిల్ని లాటిన్ భాషలో ముద్రణ చేయటం జరిగింది. కానీ మనం ఇంతకుముందే చూసాం, బైబిల్ హిబ్రూ, అరమిక్ మరియు గ్రీక్ భాషలో రాయటం జరిగింది. కానీ దీనిని లాటిన్ భాషలో ముద్రణ చేయడానికి గల కారణం జోహాన్స్ గుటెన్బర్గ్. ఈయనే మొట్టమొదటి అచ్చు యంత్రాన్ని కనుగొన్న వ్యక్తి. జర్మనీలో అఫీషియల్ లాంగ్వేజ్ లాటిన్ భాష కావటం వల్ల, అందులో ఈయన జర్మన్ దేశస్థుడు కావటం వల్ల మొట్టమొదటిసారిగా బైబిల్ని లాటిన్ భాషలో ముద్రణ చేయటం. మీకు తెలుసా, మొట్టమొదటిసారిగా ముద్రణ చేయబడిన బైబిల్ని B42 ఆర్ 42 లైన్ బైబిల్ అని అంటారు. ఈ విధంగా అనడానికి గల కారణం, ఈ బైబిల్లో హారిజంటల్గా 42 లైన్స్ ఉండటం వలన ఈ బైబిల్ని B42 ఆర్ 42 లైన్ బైబిల్ అని అనటం. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. కానీ మీకు తెలుసా, పూర్వం బైబిల్లో మొత్తం 80 పుస్తకాలు ఉన్నాయి. మరి రిమైనింగ్ ఆ 14 బుక్స్ ఏమయ్యాయంటే, దానికి గల కారణం ఆ పుస్తకాలు జీవి స్క్రిప్చర్ కలిగి ఉన్నవని జీవిస్ పెద్దల చేత నిర్ణయించబడింది. బైబిల్ అనేది ఒక మ్యాన్యుస్క్రిప్ట్. ఈ మ్యాన్యుస్క్రిప్ట్ అనేది అర్థం కానీ నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. డేవిడ్ అండ్ రాజు అనే 2 మిత్రులు ఉండేవారు. ఒకరోజు డేవిడ్ తన సొంతంగా ఒక పుస్తకాన్ని రాయటం జరిగింది. ఈ పుస్తకాన్ని చూసి రాజు ఇంకో పుస్తకాన్ని సిద్ధపరిచాడు. దీన్ని మనం డూప్లికేట్ అని అంటాం. ఈ విధంగా డూప్లికేట్నే మనం మ్యాన్యుస్క్రిప్ట్ అని అంటాం. అదేవిధంగా 40 మంది ప్రవక్తల చేత రాయబడిన బైబిల్ని కొందరు రచయితలు ఎత్తి రాయటం జరిగింది. ఆ విధంగా ఎత్తి రాసిన వాటిని ఆధారం చేసుకొని బైబిల్ని ముద్రణ చేయటం జరిగింది. సో అందువల్ల బైబిల్ని మనం ఒక మ్యాన్యుస్క్రిప్ట్ అని అంటాం.